తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. సిద్ధేశ్వరము గుండ్రేవుల ప్రాజెక్టులు ఇక్కడ కీలకం సార్. సిద్ధేశ్వరం రోషే గారితో సార్ నేను మూవ్ చేశాను సార్. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు దానికి స్మాల్ అమౌంట్ ఇచ్చాడు సార్. దాన్ని సర్వే చేసేకి. బికాస్ సమ్ రీజన్ ఆర్ అదర్ మళ్ళీ ఆయనకు ఏం బ్రేక్స్ పడినాయో అది నిలబడిపోయింది. అటువంటి ఇష్యూ జరిగింది సార్. ఎందుకంటే ఈ రెండు ప్రాజెక్టులు కొంతమంది మిత్రులు నాకు సహకరించడం, ఏమైనా ముందుకు స్టెప్ వేసానంటే ఆ స్టెప్ నా ద్వారానే జరిగింది. చాలామంది నాకు అసిస్ట్ చేసి ఉండొచ్చు, వాళ్ళే పోరాడి ఉండొచ్చు, కానీ ఇంప్లిమెంటేషను ముందుకు పోవటం అనేది ఓన్లీ ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. సిద్ధేశ్వరంది ఇంకోటి ప్రాజెక్ట్ ఒక ఇష్యూ అయింది సార్. ఐకానిక్ బ్రిడ్జ్ అనవసరంగా బీజేపీని బ్లేమ్ చేశారు. నేను పార్లమెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు నా కింద 6 పోర్ట్ఫోలియోస్ ఉండేది. నేషనల్ హైవే, షిప్పింగు, సివిలేషను, టూరిజము, కల్చరు, రైల్వే సేఫ్టీ సార్. ఇవన్నీ దేశానికి సంబంధించి మొత్తం ఆల్ ఇండియా లెవెల్ది బిగ్గెస్ట్ పోర్ట్ఫోలియో. ఓకే. అండ్ బెస్ట్ కమిటీ చైర్మన్గా 3 సంవత్సరాలు నన్ను రికగ్నైజ్ చేయటం జరిగింది. సత్కరించారు కూడా సార్, మీకు సత్కరించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లెవెల్ నుంచి మాకు గౌరవం ఇప్పించారు వాళ్ళు. సో ఇది ఒక సబ్జెక్టు. దీనికి నేషనల్ హైవే వచ్చేప్పటికి మనకు నితిన్ నడ్కర్ గారు ఆయన వచ్చి ఎవరిపైన కన్సర్న్ రాస్తాడు సార్. ఆయన స్పెషాలిటీ అయింది. అలా రాస్తాడు కాబట్టి మేము కమిటీ చైర్మన్గా నేను ఒక 2.5 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరం 30,000 35,000 స్టేట్ గవర్నమెంట్ రోడ్స్ శాంక్షన్కి అప్రూవల్ ఇప్పించడం జరిగింది. ఇది హిస్టారికల్. అంటే దేశంలో 90,000 నేషనల్ హైవేకి ఇస్తే 35,000 రూపాయలు మన రాష్ట్రానికి ఇప్పించాం. ఎందుకంటే అన్నీ ఆయన రాస్తాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఒకతూరు సెంట్రల్ మినిస్టరు లుక్ ఇన్ టు ది మెట్రో వర్కౌట్ అని రాస్తాడు అనుకోండి, ఫినిష్. అది ఇంకా మేము నడిపేశాం. ఓకే. అది రీజనబులే మేము నడిపింది, అన్యాయం కాదు. సపరేట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఫార్మ్ అయింది, తప్పు లేదు, నడిపాం, మేము తెప్పించుకోగలిగాం. ఎక్కడ ఆపర్చునిటీ అక్కడ చేసుకోకపోవటం అది వెంకటేష్ ఒక స్పెషాలిటీ. కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఫండ్స్ తీసుకొని ఇరిగేషన్ చేసాము. ఒక కర్నూలు పార్లమెంట్లోనే ఆ టైంలో 10,000 లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటే 1,00,000 ఎకరాలకు తీసుకుపోయాను సార్. ఇట్స్ హిస్టారికల్ లిఫ్ట్ ఇరిగేషన్. అంద్రీనివా లో లెవెల్ ఉండేదంతా ఇచ్చేమన్నా రాయలసీమ ఏరియా అంతా లో లెవెల్. సీఎంతో అడిగితే జియో ఇష్యూ చేయించాడు. మళ్ళీ అది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అనేది తెలియదు. లో లెవెల్ ఉండేదానికంతా అంద్రీనివాలో ఇరిగేషన్కి ఇవ్వాలి, ట్యాంకులు నింపడానికి ఇవ్వాలని ఇప్పించాను. సో అదే మళ్ళీ ఇంప్లిమెంట్ చేసిన డిఫరెంట్ ఫ్యాషన్గా తెలంగాణలో. సో అలా కెనాల్ ఎక్కడ పోతుంది, లో లెవెల్ ఇవ్వాలి. అదే ఇది కూడా చెక్ డ్యామ్ కమ్ అంటే ఒక బ్రిడ్జ్ కమ్ రోడ్డుగా అది ఐకాన్ బ్రిడ్జ్ చేయమని సిద్ధేశ్వరం నేను అడిగాను మినిస్టర్ గారిని. నితిన్ గారు ఏమన్నారంటే, ఎస్ ఐఎమ్ ఫాండ్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్స్. మహారాష్ట్రలో నేను ఎన్నో చేశాను, స్మాల్ లెవెల్లో చేశాను, ఇది బిగ్ లెవెల్, బట్ అల్టిమేట్లీ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ క్లియరెన్స్ అన్నారు. స్టేట్ గవర్నమెంట్, జగన్ గవర్నమెంట్లో మీకు తెలిసే ఉంటుంది, అది ఏం వాళ్ళకు ఇది చేసుకోవాలా, ఇది డెవలప్ చేసుకోవాలా అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది సార్. నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ 90% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ట్రైబల్ ఏరియాలో లిఫ్ట్ ఇరిగేషన్ అవి పెడితే 90% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. అవి చేసుకోవాలనే ఐడియానే వాళ్ళకు ఉండదు జగన్ గవర్నమెంట్లో. అది ఎట్లా గవర్నమెంట్ నుంచి ఏ రకంగా ఫండ్స్ తెచ్చుకోవాలనేది జగన్ గారి గవర్నమెంట్లో లాగింగ్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళకి ఏదో అప్పులు తెచ్చుకునే స్పెషలైజేషన్ అయిపోయింది. సో నేను ఒకవేళ ఏమైనా ఇట్లా అంటే మనం చెప్పామనుకోండి, అందరూ మా మీద పడేస్తారు. సో సైలెన్స్ ఇది బెస్ట్ ఆన్సర్. ఇంక మనం చేసేంత చెప్తూ వచ్చాం. జగన్ గారికి ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యేదే ఇది కొంతమందికే లభిస్తుంది. దేశంలో ప్రపంచంలో ఇటువంటి పోస్టులు ఎప్పుడో పూర్వజన్మ సుకృతం ఉంటేనే ముఖ్యమంత్రి చైర్ కింద వస్తారు. అది చిన్న వయసులో దాన్ని వాడుకోకుండా మనం ఒట్టి పాలిటిక్స్కే వాడుకున్నామంటే ప్రజలు క్షమించారు అని చెప్పడం జరిగింది. 2024 ఫలితాలు అయిపోయినాకనే నేను చెప్పాను, ఆయన గెలిచేదే చెప్పాను. ఢిల్లీ నుంచి మాట్లాడాను నేను, ఇది జరగబోయేది అని. ఆయన ఎంత బాగా చేసుకుంటే అంత పేరు ఉంటుందని. సో అట్లా మనం ఎక్కువ పోతామనుకోండి, కొద్దిగా దే గెట్ ఇరిటేటెడ్. అప్పుడు ఏమవుతుంది, మనం అడ్వైజులు పోయి వార్ చేయాల్సి వస్తుంది. ఓకే.
ముఖ్యమంత్రి ఏం వార్ చేయగలమంటే ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ దిస్ కంట్రీ చీఫ్ మినిస్టర్తో ఫైట్ చేసేది. సో మనం చెప్పడం కొద్దిగా అట్లా పాయింట్ హింట్ ఇవ్వటం తప్ప ఏం చేయలేకపోయినాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెంటనే మిమ్మల్ని కావచ్చు మీ కుమారుడు భరత్ గారిని వైసీపీలోకి తీసుకోవడానికి చాలాసార్లు ఆహ్వానించారు. వాళ్ళు వస్తే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా టికెట్ మీదే అని కూడా కన్ఫర్మ్ చేసే స్థాయిలో చాలాసార్లు రాయబారాలు చేశారంటారు. ఎందుకు అటువైపు వెళ్ళారు మీరు అధికారంలో ఉన్నప్పుడు? మిత్రులురా, పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. మంత్రులు ఇస్తారు, మీ కొడుకు మీరు రాండి, మళ్ళీ రాజ్యసభ మీకు ఏమైనా రెన్యువల్ కావాలంటే వర్కౌట్ చేస్తాము, మీరు వచ్చేయచ్చు అని ఆహ్వానం పంపారు. ఆహ్వానానికి ధన్యవాదాలు తెలియజేశాను. కానీ ఆయన మనిషి ఎంత మంచివాడో అనేది పక్కకు పెడితే మనకు ఆయనతో చాలా సెన్సిటివ్గా ఉంటాడు. ఆ సెన్సిటివ్తో ఈ కాలం అబ్బాయిలు మా భరత్ లాంటి వాళ్ళు వర్క్ చేయలేరు. ఓకే. సో మనం పోయి వాళ్ళ ఆహ్వానాన్ని మనం తీసుకొని మనం చెడుపు చేసిన వాళ్ళు అవుతాం. నెంబర్ 1. నెంబర్ 2, భరత్ హ్యాజ్ మేడ్ వెరీ మచ్ క్లియర్, ఐ వాంట్ టు బి ఇన్ తెలుగుదేశం. ఓకే. అట్ వాట్ కమ్ మేబీ, గెలిస్తే గెలుస్తాము, ఓడితే ఓడతాము, లెట్ ఇట్ బి అని ఆయన వాన్ సిద్ధాంతం. సో ఓకే, వెల్కమ్. మీరేమో బీజేపీలో ఉన్నారు, ఢిల్లీలో కేంద్రంలో మీరున్నారు కీలకంగా, ఏపీలో మీ కుమారుడు టీడీపీలో ఉన్నారు మంత్రి. ఎలా ఉంది సార్ ఈ కాంబినేషన్, ఎలా ఉంటుంది అసలు? అంటే అది ఐకాన్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసి దీనికి వస్తుంది. ఓకే సార్. ఐకాన్ బ్రిడ్జ్ వచ్చి ఆయన నితిన్ గారు ఏమైనా అంటే ఇది మేము మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ చేస్తాం, దీనికి మేము రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే మేము ఏదో విధంగా దీన్ని వర్కౌట్ చేస్తాం ఫండ్స్ అని అన్నారు. దే హవ్ నాట్ గివెన్ ఎనీ క్లియరెన్స్, దే హవ్ నాట్ కమ్ ఫార్వర్డ్. మరి ఏమైందో తెలియదు. మళ్ళీ అయినాక గంగుల ప్రతాప్ రెడ్డి గారు వచ్చారు, నేను వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తాను, మీరు పిలుచుకోపోండి అన్నారు. నితిన్ గడ్కరీ గారికి ఆయన్ని పిలుచుకోపోయినాను. ఓకే. నేను ఫెయిల్ అయినానప్ప, ముందుకు పోలేకపోతుంది. అన్లెస్ స్టేట్ గవర్నమెంట్ గివ్ క్లియరెన్స్ అండ్ ఆల్సో సరౌండింగ్ స్టేట్స్ ఆల్సో షుడ్ గివ్ పర్మిషన్. సో ఇంత హోంవర్క్ చేస్తే కానీ అది ముందుకు పోదు. సో అనవసరంగా బీజేపీ మీద రాజ్యాంగం చేస్తే బీజేపీ వాజ్ ప్రిపేర్డ్ టు డూ ఇట్. ఓకే. నితిన్ గారు జంప్ అయ్యారు ఈ ప్రాజెక్ట్ కోసం. ఇంకా ఆయన అంతగానే ఏం చేస్తాడు? స్టేట్ గవర్నమెంట్ చేసే పని ఆయన చేయలేడు కదా. డిఫరెంట్ పర్సనాలిటీ, ఆయన ఏది వద్దనే ప్రసక్తే లేదు. ఆయన మీద మనం చెడ్డగా మాట్లాడటం అంత తప్పని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చేసేవాడిని మనం ఎప్పుడని రాదు. కరెక్ట్ సార్. వాట్ కమ్ మేబీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనకు సాయం మన ప్రాంతానికి చేశాడు. రోడ్లకు బ్రహ్మాండంగా ఇచ్చాడు, చంద్రబాబు టైంలో బ్రహ్మాండంగా ఇచ్చాడు. మళ్ళీ నేను చైర్మన్గా ఉన్నప్పుడు నేను తెచ్చాను. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్, జగన్ గవర్నమెంట్ అది కాదు, స్టేట్కి కావాల్సింది తెచ్చాము. సో ఈ విధంగా ఇట్లా నిలబడిపోయింది. మనం ఏం చేయమంటారు చెప్పండి, ఇలా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.